హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే OnePlus Nord CE5 Liteలో కూడా మనకైతే Oxygen 16 అప్డేట్ అయితే వచ్చింది. మరి అప్డేట్ చేసేది చూద్దాం. మరి ఫోన్లో ఏమేమి కొత్త ఫీచర్స్ వచ్చినాయి, ఫోన్ అయితే పర్ఫార్మెన్స్ డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా, బ్యాటరీ లైఫ్ ఎట్లా వస్తుంది ఏందని మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాం. మరి మన ఛానల్కి అయితే కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. మనమైతే ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే OnePlus Nord CE5 Lite మరి ఫోన్ అయితే చూడడానికి అయితే ఇట్లా ఉంటుంది. మనకు లుక్స్ అయితే ఒరిజినల్ 6 అప్డేట్ అయితే వచ్చేసింది. మరి అంటూ చూసుకోవడం అయితే చూద్దాం. మరి బిఫోర్ ఆఫ్టర్ అప్డేట్ బ్యాటరీ ఎంత వస్తుంది ఏందని కూడా చూద్దాం, గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం, ఇంకా మన కొత్త వాల్ పేపర్స్ అవన్నీ యాడ్ అయితే చూపిస్తాను నేనైతే మీకు. అయితే సిస్టమ్స్ అండ్ అప్డేట్స్లోకి వచ్చేసి ఇక్కడ బీటా ప్రోగ్రామ్స్ అది ఉంటుంది. ఇందులోకి వచ్చేసి మీరు అయితే బీటా వర్షన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అఫీషియల్ వర్షన్ అయితే మీకు అయితే రిలీజ్ అయితే కాలే, ఇదైతే ఓన్లీ బీటా వర్షన్. మరి యాంటీ స్కోర్ అయితే అంత చేంజ్ అయితే ఏమనిపించలే, నార్మల్ కొంచెం ఇట్లా చేంజ్ అయితే అయింది. అరౌండ్ ఇక 14 lakhs వరకు అయితే వస్తుంది ఇక యాంటీ స్కోర్ అయితే. దీంట్లో యానిమేషన్స్ అయితే స్మూత్ అయితే ఇంకా మనకైతే ఆండ్రాయిడ్లో నెంబర్ 1 UI ఇదే ఇక స్మూత్గా ఉండేది. కంట్రోల్ ప్యానల్ కూడా చేంజ్ అయిపోతుంది, టోటల్గా కలర్ఫుల్ అయితే చేస్తారు కంట్రోల్ ప్యానల్ కూడా. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకైతే ఇంక్రీజ్ అయితే అవుతుంది. దీంట్లో మీరు అయితే 90 FPS వరకు గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. ఇంకోటి దీంట్లో ఇంటర్ఫ్రేమ్ పొల్యూషన్ ఉంటుంది, అదని చేసుకునే మీరు అయితే 120 FPSలో గేమ్ అయితే రన్ అయితే చేయొచ్చు. ఇంకా కొత్త కంట్రోల్ ప్యానల్ అయితే మీకైతే యాడ్ అయితే చేసి వీళ్ళైతే కొత్త కంట్రోల్ ప్యానల్ కూడా కొత్త సెట్టింగ్స్ అయితే ఉన్నాయి దాంట్లో. కెమెరా శాంపుల్స్ అయితే కొన్ని అయితే స్క్రీన్ పైన వేస్తే చూసుకోవచ్చు కెమెరాస్ అయితే ఎట్లా వస్తాయి ఏందని. బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మీరు నార్మల్గా వాడితే 2 days వస్తుంది, హెవీగా వాడితే 1.5 day అయితే ఈజీగానే అయితే మీకు అయితే వస్తుంది. మీకైతే ఐకాన్స్ అయితే మొత్తం కలర్స్ అయితే చేంజ్ అయితే అయిపోతాయి. ఇట్లా మీకు బ్రైట్నెస్కి కలర్ చేంజ్ అవుతుంది. వీటిని మార్చుకోవాలనుకున్నా మార్చుకోవచ్చు మీరైతే. ఇంకా దీంట్లో వాల్ పేపర్స్ అయితే వీళ్ళైతే కొన్ని యాడ్ అయితే చేసిళ్ళు, కొన్ని యాడ్ చేసిన వాల్ పేపర్స్ అయితే చూపిస్తాను అయితే. ఇవన్నీ వాల్ పేపర్స్ అయితే మీరు సెట్ చేసుకోవాలంటే సెట్ అయితే తీసుకోవచ్చు. ఒకదాన్ని మించిన వాల్ పేపర్ ఒకటైతే ఉన్నది మనకి. దీంట్లో మీకు ఏం వస్తుంది అయితే మీరు అయితే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. దాన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మీకైతే గ్లాస్ ఎఫెక్ట్ కూడా ఇస్తారు, వెడ్జెస్ కూడా ఇస్తారు, మీరైతే యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ స్క్రీన్ మీదే మీకైతే ఏది కావాలంటే అది అయితే యాడ్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫింగర్ ప్రింట్లో మనకి ఫింగర్ ప్రింట్ కూడా చాలా ఇచ్చిళ్ళు. ఫింగర్ ప్రింట్ కూడా మీరు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఐకాన్ ప్యాక్ అయితే యాడ్ అయితే చేసిళ్ళు ఫ్లక్స్ది. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు, కానీ దీంట్లో ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఇయ్యలే వీళ్ళు. బ్యాటరీ లిమిట్ కూడా ఉన్నది, మీరు అయితే లిమిట్ అయితే పెట్టుకోవచ్చు. 80% నుంచి 90% మధ్యలో ఎక్కడ కావాలంటే అట్లా లిమిట్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మనకి బ్యాటరీలో అది కొత్తది అయితే యాడ్ అయితే చేసిళ్ళు. ఇంకా OnePlus AI ఉంటుంది మనకి. దీంట్లో AI సెర్చ్ ఉంటుంది, AI రైటర్ ఉంటుంది మనకి, AI ట్రాన్స్లేటర్, AI మైండ్ స్పేస్ కూడా ఉంటుంది. దీంట్లో మైండ్ స్పేస్లో మీరు అయితే దాన్ని సేవ్ చేసి పెట్టుకుంటే మీకు మళ్ళీ కావాలన్నప్పుడు ఈజీగానే అయితే దొరుకుతుంది. మరి అట్లా మీరు మైండ్లో సేవ్ చేసి అయితే పెట్టుకోవచ్చు. మీ మైండ్లో సేవ్ చేసినట్టు ఇంకా అయితే దీంట్లో సేవ్ చేసుకుంటే ఇంకా మనకు ప్రో గేమర్ మోడ్ ఉంటుంది, అది తీసుకుంటే మీకైతే కొంచెం గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. దీంట్లో ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మీరు అయితే సెట్ అయితే చేసుకోండి. కింద టూల్స్లో కూడా మీకు చాలా టూల్స్ ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. హోలో ఆడియో ఉంటుంది, ఫుడ్ స్టెప్స్ సౌండ్ అయితే ఉంటుంది. అలా తీసుకుంటే ఫుడ్ స్టెప్స్ అయితే మీకు కొంచెం బెటర్గా అనిపిస్తాయి. యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది మరి ఫోన్లో. ఎన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగుంటుంది ఫోన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్ గైస్, మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.